హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మొత్తం ఈ 10,060 పోస్టులను మొత్తం 4 ఫేజెస్ లో, అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అంటూ 4 ఫేజ్లుగా విడదీయడం జరిగింది. ఈ 4 ఫేజెస్ లో వివిధ నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. మరి ఈ రోజు విడుదలైనటువంటి ఈ జాబ్ క్యాలెండర్ కు సంబంధించి మొదటగా ట్విట్టర్ లో మనకు విద్యాశాఖ మంత్రి మొదటగా విడుదల చేయడం జరిగింది. ఈ 10,060 పోస్టులను 4 ఫేసెస్ గా డివైడ్ చేయడానికి కూడా మనం ఇక్కడ ప్రస్తుతం స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. ఫేజ్ 1 డేట్ ఆఫ్ నోటిఫికేషన్, నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్, నంబర్ ఆఫ్ జాబ్స్, మేజర్ డిపార్ట్మెంట్స్ అంటూ జాబ్ క్యాలెండర్ అబ్స్ట్రాక్ట్ ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా ఫేజ్ 1 గమనించినట్లయితే మే 15వ తేదీ నుంచి ఫేజ్ 1 అనేది మనకు ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మార్చ్ 19 ఈ రోజు మరి దీన్ని విడుదల చేసినప్పటికీ ఫేజ్ 1 అయితే మే నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక ఫేజ్ 1 లో ఎన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయంటే ఒక్క నోటిఫికేషన్ రాబోతుంది. ఈ ఒక్క నోటిఫికేషన్ లో 1500 అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించిన ఉద్యోగాలను, అది కూడా హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ ఫేజ్ 2 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఫేజ్ 2 ఆగస్ట్ నుంచి ప్రారంభమయ్యే ఫేజ్ 2 లో 25 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈ 25 నోటిఫికేషన్స్ ద్వారా 3,797 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి ఈ ఫేజ్ 2 లో గ్రూప్ 1 91 పోస్టులు, హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 2,778 పోస్టులు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 259 పోస్టులు, తర్వాత ఈఎఫ్ఎస్టీ కి సంబంధించి 140 పోస్టులు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 268 పోస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 105 పోస్టులు, ఇండస్ట్రీస్ కు సంబంధించి 95 పోస్టులు, లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 12 పోస్టులు, జువైనల్ కు సంబంధించి 49 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఆగస్టు నుండి మనకు ఈ 25 నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇక నెక్స్ట్ ఫేజ్ 3 చూసినట్టయితే ఫేజ్ 3 సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కాబోతోంది. మరి ఈ ఫేజ్ 3 లో మొత్తం 9 జాబ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈ 9 జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా 1,759 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి ఇందులో మొదటగా గ్రూప్ 2 750 పోస్టులు, ఇంజనీర్స్ కు సంబంధించి 503 పోస్టులు, మైన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 47 పోస్టులు, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 409 పోస్టులు, తర్వాత ఏఎంబి కి సంబంధించి 50 పోస్టులు, మొత్తం 1,759 పోస్టులు మరి ఫేజ్ 3 లో భర్తీ చేయబోతోంది. ఇక నెక్స్ట్ ఫేజ్ 4 గమనించినట్లయితే అక్టోబర్ 15వ తేదీ నుంచి ఫేజ్ 4 ప్రారంభం కాబోతుంది. ఈ ఫేజ్ 4 లో 6 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఈ 6 నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 3,004 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ 3,004 పోస్టుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ కు ఉండడం మనం గమనించవచ్చు. మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 2,535 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి వీటితో పాటు డైట్ లేదా ఎస్సీఆర్టీ లెక్చర్స్ కు సంబంధించి 104 పోస్టులు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన లెక్చరర్ పోస్టులు 209, లైబ్రేరియన్స్ కు సంబంధించి 100 పోస్టులు. మొత్తం నోటిఫికేషన్స్ అయితే 41 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 41 నోటిఫికేషన్స్ లో 10,060 పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు. మరి మార్చ్ ఉగాది పండుగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పటికీ యాక్చువల్ నోటిఫికేషన్స్ అయితే మే 15 తర్వాతే రాబోతున్నాయి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మే తర్వాత ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, ఈ 4 నెలల తర్వాత నుంచి మనకు నోటిఫికేషన్స్ అనేవి పూర్తిగా రాబోతున్నాయి. మరి ఈ ఫేజెస్ కు సంబంధించి కూడా క్లియర్ గా మనకు ఇవ్వడాన్ని మనం ఇందులో చూడవచ్చు. ఇక్కడ జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది, మరి ఆ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ విడుదల చేయబోతోంది, దాన్ని రిక్రూట్ ఎవరు చేయబోతున్నారు అనే పూర్తి వివరాలు కూడా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి నిరుద్యోగ అభ్యర్థులు ఈ లైన్ లిస్ట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ని గమనించవచ్చు. మనం చూస్తూ ఉన్నాం. మొదటగా ఫేజ్ 1 మే 15, మరి ఇది నోటిఫికేషన్ 1. దీంట్లో అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం 1,500 భర్తీ చేయబోతున్నారు. ఇవి హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి దీన్ని ఏపీపీఎస్సీ విడుదల చేయబోతోంది. నెక్స్ట్ ఫేజ్ 2 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కాబోతోంది. ఫేజ్ 2 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమయ్యే నోటిఫికేషన్స్ లో గ్రూప్ 1 91 పోస్టులు,
ఆల్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ఉంటాయి. దీన్ని ఏపీపీఎస్సీ విడుదల చేయబోతోంది. ఇక ఫేజ్ 2 ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే నోటిఫికేషన్ 3 ఎస్ఐ రిక్రూట్మెంట్ 418 పోస్టులు ఉంటాయి. ఇది హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ 4 ఇది ఫేజ్ 2 కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా. నోటిఫికేషన్ 4 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 1970 పోస్టులు హోమ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ జైల్ వార్డెన్ మెన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 5 దీనిలో 171 పోస్టులు ఉంటాయి. ఇది హోమ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్. నెక్స్ట్ నోటిఫికేషన్ 6 ఫారెన్సిక్ లైబ్రరీ రిక్రూట్మెంట్ కు సంబంధించి 64 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ 7 అసిస్టెంట్ డైరెక్టర్ 8 పోస్టులు ఉన్నాయి. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ను మరి ఏపీపీఎస్సీ విడుదల చేయబోతోంది నోటిఫికేషన్ ను. తర్వాత 8వ నోటిఫికేషన్ డ్రైవర్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ ఫైర్ కు సంబంధించి 147 పోస్టులు ఉన్నాయి. ఇది హోమ్ డిపార్ట్మెంట్ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఈ రిక్రూట్మెంట్ ను పూర్తి చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ 9 అలాగే 10 అలాగే 11 ఇవన్నీ కూడా హాస్టల్ వార్డెన్స్ కు సంబంధించి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మొత్తం ఈ విధంగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. నోటిఫికేషన్ 9 సోషల్ వెల్ఫేర్ లో 93 పోస్టులు. నోటిఫికేషన్ 10 ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి 48 పోస్టులు. నోటిఫికేషన్ 11 బీసీ వెల్ఫేర్ కు సంబంధించి 100 పోస్టులు రాబోతున్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ 12, 13, 14 ఇవి కూడా ఏఎస్డబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ, ఏడి ఈ పోస్టులు అనేవి ఉండబోతున్నాయి. నోటిఫికేషన్ 12 లో 11 పోస్టులు, నోటిఫికేషన్ 13 లో 6 పోస్టులు, నోటిఫికేషన్ 14 లో 1 పోస్టు భర్తీ చేయబోతున్నారు. మరి వీటిని ఆయా రెస్పెక్టివ్ వెల్ఫేర్ వారు నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. ఇది కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ 15, 16, 17 చూసినట్టయితే ఈఎఫ్ఎస్టి, ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ సంబంధించి ఎఫ్ఆర్ఓ పోస్టులు 4, ఎఫ్బిఓ పోస్టులు 35, ఎఫ్ఎస్ఓ పోస్టులు 41 ఉంటాయి. మరి వీటిని ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ వారు భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ 18 చూస్తే ఈఎఫ్ఎస్టి టెక్నికల్ అసిస్టెంట్ 20 పోస్టులు, ఈఎఫ్ఎస్టి పిసిబి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ 40 పోస్టులు. నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ 20 ప్లానింగ్ ఏడీకి సంబంధించి 17 పోస్టులు. నోటిఫికేషన్ 21 ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251 పోస్టులు. తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్ 22 25 పోస్టులు. తర్వాత అనిమల్ హస్బెండరీ నోటిఫికేషన్ 23 80 పోస్టులు. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ 24 95 పోస్టులు. ఇక నోటిఫికేషన్ 25 ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్ 12 పోస్టులు. నోటిఫికేషన్ 26 యుఎన్ఎల్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ 49 పోస్టులు. ఈ విధంగా ఫేజ్ 2 లో మొత్తం నోటిఫికేషన్స్ 26 వరకు రాబోతున్నాయి. నెక్స్ట్ మనం ఫేజ్ 3 చూసినట్టయితే ఇది 27వ నోటిఫికేషన్ గ్రూప్ 2 750 పోస్టులు. ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 28వ నోటిఫికేషన్ 503 పోస్టులు. అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ 1 పోస్టు. టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్ 36 పోస్టులు. రాయల్టీ ఇన్స్పెక్టర్ మైన్స్ 9 పోస్టులు. ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్ 1 పోస్టు. ఈ విధంగా 28 నుంచి 32 వరకు మనం మైన్స్ కి సంబంధించిన పోస్టులు చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ నోటిఫికేషన్ 33 ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 పోస్టులు. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 9 పోస్టులు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50 పోస్టులు. ఈ విధంగా నోటిఫికేషన్ 35 వరకు భర్తీ చేస్తుంటే నోటిఫికేషన్ 36 డిఎస్సి 2026 2535 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ 37 డైట్ సీనియర్ లెక్చరర్స్ కు సంబంధించి 46 పోస్టులు. నోటిఫికేషన్ 38 డైట్ లెక్చరర్స్ 104 పోస్టులు. నోటిఫికేషన్ 39 ఎస్సీఆర్టీ లెక్చరర్స్ 10 పోస్టులు. ఇక నోటిఫికేషన్ 40 ఇంటర్మీడియట్ లెక్చరర్స్ అంటే జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించి 209 పోస్టులు. ఇక ఫైనల్ గా నోటిఫికేషన్ 41 లైబ్రేరియన్స్ కు సంబంధించి 100 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ విధంగా మొత్తం మనకు నోటిఫికేషన్స్ కు సంబంధించి మొత్తం ఎన్ని నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు, ఆ నోటిఫికేషన్ ను ఎవరు విడుదల చేయబోతున్నారు, ఆ రిక్రూట్మెంట్ ని ఎవరు కండక్ట్ చేయబోతున్నారు అంటూ పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 10,060 పోస్టులను ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం అని చెప్పిందో అదే విధంగా ఈ రోజు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసింది. కాకపోతే డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఇప్పట్లోనే త్వరలోనే ఉంటుందని భావించినప్పటికీ మరి ఇక్కడ మనం గమనిస్తే ఫేజ్ 4 లో అక్టోబర్ 15వ తేదీ పైన మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి
ఈ 2026 కాకోకుండా 2027లో స్కూల్స్ ప్రారంభమయ్యే లోపు ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మొత్తం నోటిఫికేషన్స్ వివరాలన్నీ కూడా నిరుద్యోగ అభ్యర్థులు గమనించవచ్చు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.